మీరు బనకచర్ల పోలంబరం నుంచి బనకచర్ల కాకుండా మీరు ఇచ్చంపల్లి కట్టేసి నగర సాగర్లో పోయండి అని చెప్పేసి కొత్త ప్రభుత్వం ఇస్తున్నాం. అంటే మనకు సమ్మక్క బ్యారేజ్కి నీళ్ళు రావద్దు, తర్వాత సీతారామ ప్రాజెక్టు నీళ్ళు రావద్దు. సమ్మక్క బ్యారేజ్ నుంచి మనం దేవాదులు ఒకటే కాదు, శ్రీరామ్ సాగర్ సెకండ్ ఫేజ్ కూడా మనం అక్కడి నుంచి పెట్టుకున్నాం. అవును అవును. తర్వాత సీతారామ బ్యారేజ్ నుంచి మొత్తం ఖమ్మం జిల్లాకంతా కూడా నీళ్ళు ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నాం. ఈవెన్ ఎడమ కాలువకు నాగార్జునసాగర్ నీళ్ళు రాకపోయినా కూడా సప్లిమెంటేషన్. అయితే మన కింద అవసరాలు ఎంత ఉన్నాయి తెలుసా? 158 టీఎంసీలు. ఏది ఈ మేడిగడ్డ కిందనే. ఇప్పుడు ఇంద్రావతి నీళ్ళు ఇచ్చంపల్లి కట్టి తీసుకపోతే ఆ 158 టీఎంసీలు ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు ప్రాణహితల 280 టీఎంసీలే ఉన్నాయని చెప్పేసి సిడబ్ల్యూసీ చెప్పింది. అందులో నుంచి 160-180 టీఎంసీలు మనమే తీసుకుపోతున్నాం. రేపు 3వ టీఎంసీ కూడా స్టార్ట్ అయితే ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి. మరి మన సమ్మక్క బ్యారేజ్ కు, మన దేవాదులకు, మన ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2కి, మన సీతారామ ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి నీళ్ళు రావాలి? మరి ఎందుకంటే ఈయనకి అవగాహన లేనితనమా, లేకపోతే ఆయన అవగాహన లేనితనం కాదు. సిపిఐ వాళ్ళు ఒక ఆంధ్ర వ్యక్తిని తీసుకొచ్చి కార్యదర్శి చేసుకున్నందుకు తన ప్రాంతానికి తాను న్యాయం చేస్తున్నాడు. ఆయన గలగలా గోదావరి తరలిపోవాలనుకుంటాడు కానీ మేడిగడ్డ ఉండాలనుకోవట్లేదు కదా. ఆయన అట్లా అంటున్నాడు. మన ముఖ్యమంత్రి గారు ఇచ్చంపల్లి కట్టాలని ఎందుకు చెప్తున్నాడు? ముఖ్యమంత్రికి ఏంటంటే ఆయన గ్రోత్ అంతా కూడా చంద్రబాబు నాయుడు మీద ఆధారపడింది. నేను మళ్ళా చెప్తున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానానికి పోయిందంటే 4 ముఖ్యమైన మలుపులు ఉన్నాయి. ఒకటి, ఆయన ఎమ్మెల్సీ నుంచి ఆయన ఎమ్మెల్యే కావడానికి ఫస్ట్ టికెట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. 2 సార్లు ఎమ్మెల్యే అయినాక ఆయన 3వసారి ఓడిపోయాక తెలుగుదేశం పార్టీ పూర్తిగా నేలమట్టమైంది తెలంగాణలో. ఇంకా లాభం లేదు అని చెప్పేసి ఏం చేశాడంటే, ఈ పార్టీలో ఉంటే నువ్వు గెలవడం కష్టమవుతుంది అని కాంగ్రెస్లో పంపిండు. కాంగ్రెస్లో పంపిన తర్వాత డబ్బుతో కూడుకున్నది కాంగ్రెస్. పిసిసి ప్రెసిడెంట్ కావాలంటే ఎవరు ఎక్కువ ఇస్తారని చెప్పి బేరం పెట్టిండ్రు వాళ్ళు. అప్పుడు కుంతియా గారు ఉన్నట్టున్నాడు. అందరికి తెలిసిన విషయం, ఎవరు పిసిసి ప్రెసిడెంట్ అయినా నిధులు ఇవ్వాలి వాళ్ళకి, ముఖ్యమంత్రి అయినా ఇవ్వాలి. అయితే దానికి కావాల్సిన అవసరాన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎవ్వరు కూడా, ఏ నాయకుడు కూడా 100 కోట్లు సంపాదించిన నాయకుడు కాంగ్రెస్లో లేడు. ఆయన కూడా సంపాదించలేదు వాస్తవంగా. మరి ఎక్కడి నుంచి ఒక నుంచి మొత్తానికి ఏంటంటే పిసిసి ప్రెసిడెంట్ కాగలిగాడు. దాని వెనకాల రహస్య హస్తం ఎవరిది అనేది మనం గెస్ చేయొచ్చు. తర్వాత ఆయన ఎప్పుడైతే ఆ పార్టీలో పోయిండో, ఆ పార్టీని గెలిపించడానికి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ తన లక్ష్యాన్ని వదిలిపెట్టి అప్పుడు 18లో పొత్తు పెట్టుకొని ప్రచారానికి కూడా వచ్చారు. ఇట్లయితే బారదు, చంద్రబాబు వచ్చిండు కాబట్టి మనకు సీట్లు రాలేదని కాంగ్రెస్ వాళ్ళు అన్న తర్వాత ఆయన పోటీ నుంచి విరమించుకొని నెక్స్ట్ ఎలక్షన్లలో 23లో పోటీ కూడా పెట్టలేదు. పార్టీని మొత్తం చంపేసుకొని పోటీ కూడా పెట్టలేదు. ఇదంతా ఎవరి కోసం? రేవంత్ రెడ్డి కోసం. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డితోనే ఎక్కువ ప్రయోజనాలు కాంగ్రెస్ కాదు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. పోస్ట్ మార్టం చేసినట్టయితే ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నాడు ఇవాళ? రెండవది, మోడీ గారు ఎవరిని పదవిలో కొనసాగనివ్వరు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూర్చోడంలో ఆ పేటెంట్ మోడీకి, అమిత్ షాకే ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి ఎందుకు కంటిన్యూ చేస్తున్నాడు? టచ్ కూడా చేస్తాడు, ఆయన కూడా కావాల్సిన ఇస్తున్నాడు. మరి అంటే నేను అనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు మీద మోడీ ఆధారపడ్డాడు, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని కాపాడతాడు. ఇప్పుడు ఇది కూడా డ్రామా బనకచెర్ల. ఎందుకు తెలుసా? ఇప్పుడు అందరికి అర్థం కాదు, రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి బనకచెర్లను వ్యతిరేకిస్తున్నాడు అని అంటే, ఎప్పుడన్నా చంద్రబాబు గురువుతో పెట్టుకుంటారు? ఎవరన్నా పెట్టుకోరు. ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి ఆపలేడు బనకచెర్లను. ఎందుకంటే అపెక్స్ కమిటీలో ఈయన ఎన్ని మాట్లాడిని ఆయన ఇమేజ్ పెంచుకోవడానికి అది ఉపయోగపడుతుంది. రాహుల్ గాంధీ దగ్గర చంద్రబాబును ఢీ కొన్నాడు, గట్టిగా ఎదుర్కొన్నాడు. ప్రకాష్ ఆయన ఏజెంట్ అంటాడు, ప్రకాష్ తప్పు, ఆయన ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ వాళ్ళు అందరూ అనుకుంటారు. కానీ అపెక్స్ కమిటీలో 2:1 ఉంటుంది. ఇప్పుడు బీజేపీ చంద్రబాబు చెప్పినట్టు ఉంటుంది, వినకపోతే వాళ్ళు గవర్నమెంట్ పోతుంది. కాబట్టి 2 ఓట్లు ఎవరి? జలశక్తి మినిస్టర్ ఒక్కోటు, చంద్రబాబుది ఒక్కోటు, ఆడ ఇంకో ఓటు రేవంత్ రెడ్డిది. అపెక్స్ కమిటీలో 3 ఉంటారు. ఇద్దరు అలా అనుకూలంగా చేస్తే ఈయన ఏం చేయలేడు, బయటకు వచ్చి చెప్పుకుంటాడు, నేను ఎంత కొట్లాడినా ఫలితం లేకపోయింది, వాళ్ళిద్దరు ఒకటే అయినా. కాబట్టి ఇదంతా కూడా తిట్టినట్టు, వ్యతిరేకించినట్టు, ఈ మేకపోతు గాంభీర్యం అంతా కూడా రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ పార్టీలో ఇమేజ్ పెంచుకోవడానికి, ఆ చంద్రబాబు ద్వారా వచ్చిన ముద్రను తొలగించుకోవడానికే తప్ప బనకచెర్లను ఆపడానికి అసలు